ముస్లింలు తమ యొక్క స్త్రీలను బానిసలను చేసి స్వేచ్ఛ లేకుండా చేశారు, బుర్రకాలు బంధించేశారు అన్నటువంటి నింద కూడా వేస్తున్నారు. సోదరులారా, వాస్తవానికి స్వేచ్ఛ ఇప్పుడు వచ్చింది. ఈ మాట, ఈ నింద వినగానే నవ్వు వస్తుంది. ఎందుకంటే స్త్రీకి స్వేచ్ఛ వచ్చింది ఎప్పుడు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చిన తర్వాత వచ్చింది స్త్రీకి స్వేచ్ఛ. అప్పటి వరకు స్త్రీ ఒక అంగడి బొమ్మలా మారిపోయి ఉండేది. స్త్రీకి ఏమాత్రం విలువ ఉండేది కాదు. ఆడపిల్ల కంటే చంపేసేవాళ్ళు, బానిసలాగా చూసేవాళ్ళు. స్త్రీలకు ఏమాత్రం విలువ ఉండేది కాదు. అలాంటి అంధకారమైనటువంటి రోజుల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే వచ్చారో అప్పుడు స్త్రీకి విలువ, గౌరవం అనేది వచ్చింది. మీరు ఏది తింటే అది మీ భార్యకు పెట్టాలి, మీరు ఏది కట్టుకుంటే అది మీ భార్యకు తొడిగించాలి. మీ భార్యను చెంప మీద కొట్టకండి, ఆమెను అనవసరంగా బాధించకండి. వారి మీ చేతుల్లో బందీలుగా, అంటే వారి జీవితాన్ని మీకు దారపోసి ఉన్నారు, వారిని ప్రేమతో ఔదార్యంతో చూడండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధిస్తే అప్పుడు స్త్రీకి విలువ వచ్చింది. స్త్రీకి స్వేచ్ఛ లేదని మీరు మాట్లాడుతున్నారా? ముస్లిములు కొడుకులతో పాటు కూతుర్లకు కూడా ఆస్తి రాసిస్తారు. అల్హమ్దులిల్లా. మీరు కొడుకులకే, కూతురుకు లేదు. కూతురు మీద ఏంటి? కుండ చేశాము, కుమ్మరోడికి పడేశాము అన్న తత్వం మీది. అంటే కుండ చేశాం, కుమ్మరోడికి ఇచ్చేసాం, ఇంకా ఆమె సావని ఎట్టనవని మాకు సంబంధం లేదు. కానీ ఇస్లాం అల్హమ్దులిల్లా కొడుకులతో పాటు కూతుర్లు కూడా ఆస్తులు ఇవ్వాలని ప్రకటిస్తుంది. అల్హమ్దులిల్లా. మీరు స్త్రీ స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారా? ఏంటి స్త్రీ స్వేచ్ఛ అంటే? ₹1 షాంపూ ప్యాకెట్ దగ్గర నుంచి గోడల మీద అర్ధనగ పోస్టుల వరకు ఆడదాన్ని అంగడి బొమ్మను చేసి ఆడుకుంటున్నారు, వ్యాపారం చేసుకుంటున్నారు. మీరు ఒక షాంపూ అమ్మాలన్నా, ఒక సబ్బు అమ్మాలన్నా, ఒక క్రీమ్ అమ్మాలన్నా తడి బట్టలతో ఆడదాన్ని అందాలతో మీరు వ్యాపారం చేసుకుంటున్నారు. ఇదే మీరు కోరుకునే స్వేచ్ఛ? ఆడదాని అందాలతో సినిమాల రూపంలో కోట్లు సంపాదించుకుంటున్నారు. ఇదే మీరు కోరుకునే స్వేచ్ఛ? ఆడదాని అంగాలను గోడల మీద అతికించేసి వీడియోలు తీసి ప్రపంచానికి చూపిస్తున్నారు. ఇదే మీరు కోరుకునే స్వేచ్ఛ? అర్ధనగ్న దుస్తులతో యువకులందరినీ కూడా తమ వైపునకు ఆకర్షితులను చేసి వ్యభిచారానికి గురి చేస్తున్నారు. ఇదే మీరు కోరుకునే స్వేచ్ఛ? ఇదే మీరు కోరుకునే స్వేచ్ఛ అయితే అలాంటి స్వేచ్ఛ మా స్త్రీలకు అవసరం లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో 33వ సూరా సూరల్ అహ్జాబ్ 59వ ఆయతలో తెలియజేశారు. యా అయ్యుహన్ నబియ్యు కుల్ లి అజ్వాజిక వ బనాతిక వ నిసాయిల్ ముమినీన్. ఓ ప్రవక్త, విశ్వసించినటువంటి నీ భార్యలకు, నీ కూతుళ్లకు, విశ్వసించినటువంటి స్త్రీలకు చెప్పు, తమ యొక్క దుప్పట్లను పైనుంచి వేలాడ తీసుకోమని, కప్పుకోమని. దీని ద్వారా వాళ్ళు మర్యాదస్తులుగా గుర్తించబడతారు. దీని ద్వారా వాళ్ళు వేధింపులకు గురి కాకుండా ఉంటారు అని అల్లా చెప్పాడు. వాస్తవం. ఏ స్త్రీ అయితే తమ అంద చందాలను, తమ శీలాన్ని, తన మానాన్ని కాపాడుకుంటూ నిండుగా దుస్తులు ధరిస్తుందో అలాంటి స్త్రీ గౌరవించబడుతుంది, వేధింపులకు గురి కాకుండా ఉంటుంది. బుర్కా వేస్తే బందీ చేసినట్ట, ఆమెను బంధించేసినట్ట. బురకా వేసుకోవడం వల్ల ఆమె అందాన్ని కాపాడుకుంటుంది, ఆమె శీలాన్ని కాపాడుకుంటుంది, ఆమె మానాన్ని కాపాడుకుంటుంది. సగం ఒళ్ళు కనిపించే విధంగా రోడ్ల మీద తిరగాల? పరాయి పురుషులకు అందరికీ అందాలు ఆరబోసే విధంగా చూపించాలా? ఇదా మీరు కోరుకునే స్వేచ్ఛ? ఇది స్వేచ్ఛ కాదు. ఇది స్వేచ్ఛ కాదు. అందాల పోటీలలో కూడా మ్యాగజైన్లలో స్త్రీ యొక్క బొమ్మను వేసి ఆ బుక్కులని ప్రపంచానికి పంపించి పరాయి పురుషులందరూ కూడా ఒక స్త్రీ అందాన్ని చూసే విధంగా మీరు వ్యాపారం చేసుకుంటున్నారు. మీరు స్త్రీ స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారా? సోదరులారా, 1 కాదు 2 కాదు, ఎన్ని నిందలు ఈ విధంగా ముస్లిం సమాజం మీద వేస్తున్నారంటే సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్త్రీకి ఇచ్చినటువంటి విలువ, స్వేచ్ఛ ఈ ప్రపంచంలో ఎవ్వడు ఇవ్వలేదు. కనీసం స్త్రీ బహిష్టు అయ్యిందంటే గనక, నెలసరి అయ్యిందంటే గనక ఇంటి బయట పెట్టేవాళ్ళు. ఆమె ఎండకు, వానకి, చలికి అల్లాడిపోయేది. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆరాధనలో పాల్గొనకూడదు, మరియు సంభోగంలో పాల్గొనకూడదు. ఇది తప్ప ఆమె ఇష్టం. తమ ఇంట్లో ఉండొచ్చు, తమ భర్త పక్కనే ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. కానీ మీరు బహిష్ట అయిందంటే ఇంటికి అవతల పెట్టేశారు. ఎవరు స్త్రీకి స్వేచ్ఛ ఇచ్చారు?
ఎవరు స్త్రీ యొక్క స్వేచ్ఛను కాజేశారు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఎవరైతే ఆడపిల్లలను కని చక్కగా విద్యా బుద్ధులు నేర్పించి ఒక ఉత్తమునికిచ్చి పెళ్లి చేస్తారో ఆ ఆడపిల్లలే రేపు కన్న తండ్రిని స్వర్గానికి తీసుకెళ్లడానికి కారకులవుతారని చెప్పారు. ఈ మాట ఏ ప్రపంచంలో మత గ్రంథాలైనా ఉందా అండి? వీళ్ళ పండితుడే చెబుతున్నాడు. మమ్మల్ని క్షమించకండి అమ్మా, ఆడపిల్లల కంటే జుట్టు పట్టుకొని కొట్టే వాళ్ళం ఒకప్పుడు, ఆడపిల్లను కంటే చంపేసే వాళ్ళం ఒకప్పుడు. అంతటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి మేమే చేశాము, మమ్మల్ని క్షమించకండి అని చెప్పేసి మీ మత పండితుడు చెప్పాడు. చరిత్ర చెబుతుంది. స్త్రీ స్వేచ్ఛ గురించి మాట్లాడే ముందు తమ చరిత్ర ఏమిటో ఒక్కసారి తిరగేసుకోండి, తెలుస్తుంది. స్త్రీ స్వేచ్ఛ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చిన తర్వాతనే స్త్రీకి అన్ని విధాల స్వేచ్ఛ వచ్చింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి రాకతో స్త్రీకి ఉన్నటువంటి బందీకానాలన్నీ తొలగిపోయాయి. కావున సోదరులారా, ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో నిందలు ముస్లిం సమాజం మీద మోపుతున్నారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనము జ్ఞానంతో నేర్చుకొని ముస్లిమేతర సమాజానికి సత్యాన్ని, నిజాన్ని చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది సోదరులారా.